హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కంప్లీట్గా మనం దేని గురించి తెలుసుకుందామంటే అందరు ఫామ్లు ఈజీగా వేసేస్తారు, షెడ్లు వేసేస్తారు అనుకుంటారు. ఏంది వర్క్ అవగాహన లేకుండానే షెడ్లు కట్టేస్తారు. ఈ వీడియోలో మనకు ఫస్ట్ డే పిల్లలు వచ్చే రోజు మనకు ఉండే వర్క్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రోజు అనుకున్న జస్ట్ ఏంది పిల్లలు తీసుకొచ్చేస్తాం, షెడ్లు వేసేస్తాం, అవే కంప్లీట్గా పెరుగుతాయి, ఏంది ఫీడ్ పోసేసి వాటర్ చూసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ మనం అనుకున్నట్టు ఉండదు. మాకు కూడా తెలియకుండా ఫస్ట్ అట్నే అనుకున్నాం. కానీ దీనికి ఇంకా బ్రూడింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. మనకు ఫస్ట్ 1 వీక్ కోడిపిల్ల మొత్తం వేడి బయటకి మొత్తం టెంపరేచర్ లోపలనే ఉంచాలి. ఫస్ట్ 1 వీక్ వరకు మొత్తం బ్రూడింగ్లోనే ఆడాలి. బ్రూడింగ్ అంటే మనం ఎట్లా అంటే ఒక గణపతి షెడ్ లాగా మొత్తం లోపల కూడా మొత్తం పరదాలతో ప్యాక్ చేసేసి సైడ్లకు లోపల పైన కంప్లీట్గా పరదాలతో ప్యాక్ చేసేయాలి. అంటే లోపల గాలి అనేది రావద్దు. మొత్తం మనం లోపల పెట్టే వేడి అనేది మొత్తం బయటకు వెళ్ళిపోవద్దు. ఇప్పుడు మనం వేడి గురించి ఏంది ఏమైనా బ్రూడర్లు అంటే వేడి ఏమైనా పెట్టినప్పుడు ఒకవేళ కంప్లీట్గా షెడ్ మొత్తం ఓపెన్ ఉందనుకో, షెడ్ మొత్తం వేడి కానీ టైం పడుతుంది. మళ్ళీ కంప్లీట్గా గాలి అనేది మొత్తం డైరెక్ట్ పిల్లలు తగులుతుంది. కాబట్టి మనం కంప్లీట్గా ఒక టెంపరేచర్ అనేది లోపలనే మెయింటైన్ చేయాలి. అందు గురించి మొత్తం మనం పైన సీలింగ్ వేస్తాం. ఇది మనకు వచ్చి వర్షం పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు సీలింగ్ వేసినాం. సమ్మర్లో అయితే మనకు సీలింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే సమ్మర్ వేడి ఎట్లయినా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత సీలింగ్ వేసేసి మనం పోల్ టు పోల్ మధ్యలో 7 సంచులు కంప్లీట్ 7 సంచులు ఏంది ఉనక తీసుకొచ్చి కుమ్మరిస్తాం. తర్వాత మొత్తం లేవల్ అనుకొని పేపర్ వర్షేసినాం. పేపర్ వర్షిన తర్వాత రేకులు ఏంది మనం పిల్లల్ని బట్టి ఎన్ని పార్టిషన్లు కొట్టమంటే సూపర్వైజర్ అన్ని పార్టిషన్లు కొట్టేస్తాం. తర్వాత ఫీడర్లు డ్రింకలు నీట్గా సెట్ చేసేసుకున్నాం. కంప్లీట్గా లేవల్ మన పిల్లలు వచ్చే మూమెంట్లో మొత్తం ఇదంతా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. కానీ వాటర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ రోజు కాబట్టి బెల్లం నీళ్ళు కలిపేసి సంవత్సరం పెట్టేది సరిపోతుంది. అలాగే పేపర్ పైన కూడా ఫీడ్ చల్లుకోవాలా. తర్వాత ఎరోజన్ చాలు చేసేసుకొని లేకపోతే బ్రూడింగ్ ఏదైనా సెట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకో. పిల్లలు వచ్చే ½ అవర్ ముందు నుంచే మనం వేడి టెంపరేచర్ గురించి ఎరోజన్ బుగ్గలు రెడీ చేసి పెట్టుకోవాలా. పార్టిషన్కు 2 అంటే మనం అడ్డం కొట్టాం కాబట్టి ఎక్కువ పెట్టాలి.